హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ సుగ్న. వెల్కమ్ టు సుగ్గు స్క్రీనరీస్. ఈరోజు నైట్ డిన్నర్కి బయట టిఫిన్స్ తిందామని చెప్పేసి అయితే ఇక్కడ వివేకానంద పార్క్ ఎదురు సందులో దోశ ఫిల్లింగ్ సెంటర్ అని ఉంటుందండి. చాలా బాగుంటాయి. దోశలు ఒక్కటే ఉంటాయండి. ఎన్ని రకాల దోశలు ఉంటాయండి మన కళ్ళ లైవ్లో. మనం ఏదో ఆర్డర్ పెడితే అవి మన కళ్ళ ఎదురుగానే వేసి అయితే ఇచ్చేస్తారు మనకి. చాలా రకాలు ఉంటాయని అందరికి పైనే ఉండుంటాయి నాకు తెలిసి. అక్కడ చూసారా కట్ చేస్తున్నారు. పిజ్జా దోశ అంటే అది. నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు తిన్నాను పిజ్జా దోశ. చాలా బాగుంటుందండి. చీజ్ అది వేస్ట్ చేస్తారు. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే చాక్లెట్ దోశ కూడా లాస్ట్ టైం వెళ్ళినప్పుడు తీసుకున్నాము. అంటే షేరింగ్స్ చేసుకుంటాం అన్నమాట. ముగ్గురు 3 వెరైటీస్ చెప్పి ముగ్గురు కొంచెం కొంచెం అలా టేస్ట్ చేస్తాం. అలా తిన్నప్పుడు చాక్లెట్ దోశ కూడా చాలా బాగుంది. ఇంకా చూసారా దోశలు ఎన్ని రకాలు ఉన్నాయో. రేట్లు కూడా మనకి రీజనబుల్గానే ఉన్నాయండి. కాకపోతే మనం సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి. ఎగ్ దోశ అవి కూడా ఉన్నాయండి. స్పెషల్ చీజ్ ఎగ్ దోశ ఇలా రకరకాలు ఉన్నాయి. మా వాడికి స్కేటింగ్ టైం అయిపోతుందని చెప్పి ఫస్ట్ వాడికి అయితే ఆర్డర్ పెట్టేశాము. వాడు తీసుకొని తినేసి అయితే స్కేటింగ్కి వెళ్ళిపోయాడు. చట్నీలు అన్ని రకాలు వేసుకోవచ్చు కదరా అంటే నాకు అదొకటే కావాలని చెప్పి ఒకటే వేసుకున్నాడండి. వాడు వెళ్ళిపోయిన తర్వాత నేనైతే నా దోశను ఆర్డర్ ఇచ్చుకున్నాను. ఉప్మా కారపొడి దోశ నేనైతే ఆర్డర్ ఇచ్చానండి. స్పైసీగా చాలా బాగుంది టేస్ట్ అయితే. చట్నీలు కూడా బాగుంటాయండి. మీకు ఏది కావాలనుకుంటే అది మనమే సర్వ్ చేసుకొని వేసుకొని తినచ్చు. ఇలా లైవ్లో అయితే వేసిస్తారు మనకి. పక్కన పిజ్జా దోశ అనుకుంటా అండి రెడీ అవుతుంది. ఇంకొకటి ఎవరో ఆర్డర్ పెట్టారు. నా దోశ అయితే రెడీ అయిపోతుంది. ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఎంత స్పీడ్గా చేస్తున్నారో అండి. ఇటు వెజిటేరియన్ సెక్షన్, ఆ పక్కన ఎగ్స్ అవి వేసేది పక్కన సపరేట్గా ఉంది. మళ్ళీ పక్కన ఇంకోటి కనిపిస్తుంది కదా, అక్కడ ఎగ్స్ది వేస్తున్నారు. ఇది పిజ్జా దోశ ఎవరు ఆర్డర్ పెట్టారండి. చీజ్ చూసారా ఎంత ఎక్కువ వేస్తున్నారు. మీరు ఎప్పుడైనా ఇక్కడికి వెళ్తే ఏంటంటే తప్పకుండా వెళ్ళి ట్రై చేయండి. చాలా బాగుంటాయి టేస్ట్ అయితే. వెళ్ళినప్పుడు మాత్రం పిజ్జా దోశ ఒకటి, చాక్లెట్ దోశ ఒకటి కంపల్సరీ టేస్ట్ చేయండి. చాలా బాగుంటుందండి. నెక్స్ట్ లెవెల్ ఇంకంతే. నా దోశ అయితే రెడీ అయిపోయింది. తీసేస్తున్నారు. ప్లేట్లో వేసేసి మనకి ఇచ్చేస్తారు. అది మనం పక్కకు వెళ్ళి చట్నీలు మనకి ఏం కావాలనుకుంటే అవి వేసుకొని తినేయటమే. సాజిత్ని దింపడానికి వెళ్ళినప్పుడు నా దోశ అయితే ఆర్డర్ పెట్టుకొని నేను తినేస్తున్నాను. తింటుండగా మధ్యలో ఆయన అయితే వచ్చి తన దోశ తను ఆర్డర్ పెట్టుకున్నారు. ఇదిగోండి ఇలా వచ్చిన తర్వాత ఎగ్ దోశ అయితే ఆర్డర్ చేసుకున్నాడు తను. ఎగ్ దోశ కూడా చాలా బాగుందంటండి. అప్పుడు టేస్ట్ చాలా బాగుందని అయితే చెప్పారు. తప్పకుండా వెళ్ళండి, ట్రై చేయండి. మీరు కూడా తినేలాగా ఉన్నాయి ఏంటో నాకు కామెంట్స్ పెట్టండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడికి వెళ్ళి టిఫిన్స్ ట్రై చేయడం మాత్రం మర్చిపోకండి. అదే దోశలండి, ట్రై చేయడం మర్చిపోకండి. బాయ్ అండి.